కెనడాలో చెత్త ఎత్తే వాళ్ళు కూడా ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఎక్కువ సంపాదిస్తారా? చూద్దాం ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. నా వెనుకుంది కెనడాలో చెత్త ఎత్తడానికి యూజ్ చేసే ఒక చెత్త లారీ. ఈ ట్రక్ లో ఖచ్చితంగా ఇద్దరు వర్కర్స్ ఉంటారు, ఒకరు డ్రైవర్ ఒకరు హెల్పర్. కానీ చెత్తని చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పనంతా ట్రక్ సహాయంతోనే ఆటోమేటిక్ గానే అయిపోతుంది. కానీ అప్పుడప్పుడు ఇలా చెత్త పట్టుకోవాల్సి వస్తే గ్లౌజులు వేసుకొని చేస్తున్నారు. కలెక్ట్ చేసిన చెత్త అంతా ట్రక్లోనే క్రష్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువ చెత్త జమ చేయొచ్చు ఒకసారిలో. కెనడాలో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని చేసినా పనికి గౌరవం ఉంటుంది. అలానే గవర్నమెంట్ సెట్ చేసిన ఆర్లీ మినిమం వేజ్ అంటే గంటకి కనీస వేతనం అనేది ఉండడం వల్ల పని వాళ్ళకి గవర్నమెంట్ సెట్ చేసిన అమౌంట్ గానీ దానికంటే ఎక్కువ గానీ ఇవ్వాల్సిందే. పాయింట్కి వస్తే కెనడాలో చెత్త ఎత్తే వాళ్ళకి గంటకి 25 నుంచి $35 వరకు ఇస్తారు. ఎంత లేదన్నా ట్యాక్సెస్ అన్ని పోను నెలకి 2.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే. కానీ ఇక్కడ ఖర్చులు చూస్తే అది కూడా తక్కువే అని అంటారు. ఆ వీడియోని కూడా లింక్ చేస్తా, చూసేయండి. ఇండియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఏ రేంజ్ లో ఉన్నాయో కమెంట్ చేయండి.